మాజీ సిఐడి చీఫ్ సునీల్ ఈ పేరు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ లో కీలకమైనటువంటి వ్యక్తి, A1 గా ఉన్నటువంటి వ్యక్తి. ప్రస్తుతం విచారణ దశలో ఈ కేసు ఉంది. ఈ కేసులో అనేక మందిని అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. ఇది పక్కన పెడితే ఈ సునీల్ కుమార్ బయటికి చెప్పేవేమో నీతి వాక్యాలు, కానీ చేసేవేమో అన్ని వెధవ పనులు అని చెప్పి ఇప్పుడు కొన్ని ఆధారంతో అర్థమవుతుంది. కొన్ని వార్తాపత్రిక కథనాల ప్రకారం ఏదైతే గతంలో గృహ నిర్మాణ సంస్థకు డాష్ బోర్డు కల్పిస్తామని అప్పట్లో ఈయన పోలీస్ శాఖ గృహ నిర్మాణ సంస్థకు వైస్ చైర్మన్ గా ఎండీ గానీ ఏదో మొత్తానికి పనిచేశారు పివి సునీల్. సో పనిచేసిన సమయంలో సాధారణంగా అలాంటి వాటిలో పనిచేస్తే ఏంటంటే వీలైనంత ఎక్కువ మేలు చేసే కార్యక్రమం చేయాలి. పోలీసులకు కానీ లేదా పోలీస్ శాఖలో పనిచేసే వాళ్ళకి కానీ వీలైనంత ఎక్కువ మేలు చేసే విధంగా పనిచేస్తే 10 కాలాల పాటు గుర్తుపెట్టుకుంటారు. కానీ ఇక్కడ 10 లక్షల రూపాయల పనులకు 3 కోట్ల రూపాయలు చెల్లించినట్టుగా తెలుస్తుంది. ఎవరికి చెల్లించారయ్యా అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ లో ఉన్నటువంటి తులసి బాబు, మొట్టమొదటి ప్రైవేట్ వ్యక్తిగా ఉన్నటువంటి తులసి బాబుకి చెందిన కంపెనీకి ఈ 3.06 కోట్లు సమర్పించినట్టుగైతే స్పష్టంగా ఆధారాలతో అయితే బయటపడింది. దీని మీద విచారణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అంటే వాళ్ళ శాఖలో సరే, వేరే శాఖలు అంటే అది పక్కన పెడదాం. పోలీస్ యూనిఫామ్ శాఖ అంటేనే కొంచెం ఇదితో కూడుకున్నది. అందులో పోలీస్ శాఖ అంటే వాళ్ళకున్న కష్ట నష్టాలు ఏంటనేది పోలీసులకే బాగా తెలుస్తుంది, ఇతరుల కంటే కూడా. బట్ అలాంటి దాంట్లో కూడా చేతివాటం చూపించిన పివి సునీల్ అయితే ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాడు. తీగలాగితే డొంక కదిలినట్టుగా. ఇందులో 10 లక్షల రూపాయల పనికి 3 కోట్లు చెల్లించడం అంటే ఇది మరీ ఘోరంగా ఉంది. గతంలో సిఐడి చీఫ్ గా తర్వాత పనిచేసినటువంటి వ్యక్తి కూడా అదే పని చేశాడు. ఏదో అగ్నిమాపక శాఖకు సంబంధించి ఏదో చేస్తానని చెప్పి అక్కడ కూడా కోట్ల రూపాయలు కొలగొట్టాడు. బహుశా సిఐడిలో పనిచేసే వాళ్ళందరూ మరి ఇలాగే ఉంటారు ఏంటో అర్థం తెలియదు. కానీ మొత్తానికి ఇప్పుడు మాజీ సిఐడి చీఫ్ సునీల్ చుట్టూ మెడకైతే ఉచ్చి బిగించుకోబోతుంది. ఇది ఒక్కటే కాదు, గతంలో ఈయన ఫైర్ శాఖలో చేశాడు. సిఐడి నుంచి బదిలీ అయిన తర్వాత ఫైర్ శాఖకి వెళ్ళాడు. సో అక్కడ కూడా కొంత అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దీని గురించి గతంలో కూడా 1-2 సందర్భాల్లో వార్తాపత్రికల్లో కథనాలు వస్తే దాని గురించి కూడా చర్చించాం. సరే, చాలా మంది అనుకుంటారు ఇది రాజకీయ కక్ష అనుకుంటారు, కానీ ఇందులో రాజకీయ కక్ష ఎక్కడా కనపట్ల. రాజకీయ కక్ష అనేది రఘురామకృష్ణరాజు చేసిన కేసు పరంగా ముందుకెళ్ళద్ది. ఆ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పివి సునీల్ అయితే ఎవరు టచ్ కూడా చేయలేదు. కానీ ఆయన హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఇప్పుడు మాట్లాడుకునేది. సాధారణంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అవినీతి అక్రమాలకు కొంచెం దూరంగా ఉంటారు. ఏదైనా చిన్న చిత్త ఉన్నా ఇవి ఎప్పుడా బయట పెద్దగా కనపడే కాదు. మీరు ఒకసారి చంద్రబాబు గారిని, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ముగ్గురిని పక్కన పెట్టి చూడండి. చంద్రబాబు గారి హయాంలో అధికారులుగా పనిచేసిన ఏ ఒక్కరూ కూడా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కానీ, సర్వీస్లో కానీ కేసులు ఎదుర్కోవడం కానీ, ఆరోపణలు ఎదుర్కోవడం కానీ ఎక్కడా కూడా జరగల. సస్పెండ్ అవ్వడం కానీ ఎక్కడా కూడా జరగల. కానీ ఇక్కడ అటు రాజశేఖర రెడ్డి హయాంలో కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కానివ్వండి ఐఏఎస్ ఐపీఎస్లు తీవ్ర అవినీతి అక్రమాలకు పాల్పడి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మి ఏమైంది, జైలుకి వెళ్ళి వచ్చింది. ఆచార్య ఏమయ్యాడు, జైలుకి వెళ్ళి వచ్చారు. స్టిల్ ఈ రోజుకి ఆ కేసులన్నీ కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. అది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. తర్వాత శ్రీలక్ష్మి ఏం చెప్పింది, రాజశేఖర రెడ్డి సంతకాలు పెట్టమంటే పెట్టాం, మమ్మల్ని బంద్ చేశారని చెప్పి ఇదే శ్రీలక్ష్మి తర్వాత వ్యాఖ్యలు కూడా చేసింది. కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పరిస్థితి ఏంటో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని బట్టి కూడా అధికారుల ప్రవర్తన తీరు అనేది మారుతుందనేది దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా మొత్తంగా పివి సునీల్ కుమార్ మెడకైతే ఉచ్చైతే బలంగా మీరుతుంది. ఏదైతే ఈ పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఇది సొంత డిపార్ట్మెంట్ కూడా యాక్సెప్ట్ చేయదు. నువ్వు ఎక్కడెక్కడో ఏదో రూపాయి తింటూ చూసి చూడట ఎవరు తింటలేదులని వదిలేస్తారు తప్ప మీ సొంత శాఖలో, యూనిఫామ్ శాఖలో పోలీసుల కష్టాలు అందరికంటే ఎక్కువ తెలిసినటువంటి వ్యక్తి నువ్వు కూడా ఒక పోలీసు అధికారిగా, సీనియర్ అధికారిగా ఉండి ఆ శాఖలో వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి ఆ పేరుతో కూడా దోచుకు తినటం అంటే మరి ఎంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి లేదనే చెప్పాలి. దీనికి సంబంధించి ఒక వార్త కూడా అయితే రావడం జరిగింది. తులసికి సంతర్పణ 10 లక్షల పనికి 3.06 కోట్ల సమర్పయామి. సిఐడి మాజీ ఏడీసీ పివి సునీల్ నిర్వాహకం. గృహ నిర్మాణ సంస్థ డాష్ బోర్డులో చేతివాటం. టెండర్ ఖరారు నుంచే నిబంధనలకు తిలోదకాలు. రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి తులసి బాబు కంపెనీకి చెల్లించు, ఎప్పటికీ అతిగతి లేని డాష్ బోర్డ్. బేసిక్ ఏంటంటే ఈ పోలీసు గృహ నిర్మాణ సంస్థకు సంబంధించి ఒక డాష్ బోర్డ్ అనేది తయారు చేయడం అనేది కాంట్రాక్ట్ ప్రధాన ఉద్దేశం. దాన్ని తులసి బాబుకి ఇచ్చారు. సరే, ఎవరికి ఇచ్చారనేది కాసేపు పక్కన పెడదాం. సమయానికి వాళ్ళు డాష్ బోర్డ్ రెడీ చేసి ఇవ్వాలి. బట్
10 లక్షల రూపాయలు ఖరీదు, ఆ డాష్ బోర్డు మొత్తం తయారు చేయడం 10 లక్షల రూపాయలతో అయిపోయే దానికి 3 కోట్లు చెల్లించారు. సరే 3 కోట్ల సంగతిగా సేపు పక్కన పెడితే నేటికి అతిగతి కూడా లేదు. ఈ డాష్ బోర్డు నేటికి కూడా అతిగతి లేనటువంటి పరిస్థితి. మరి డబ్బంతా ఏమైపోయింది? డాష్ బోర్డు తయారవ్వకుండా ఆ నిధులు ఎందుకు చెల్లించారు? ఇది కదా ప్రధాన అంశం. వాస్తవానికి ఇలాంటి అనేక అంశాలు గతంలో కూడా ఉన్నాయి. గతంలో కూడా అనేక సందర్భాల్లో జరిగాయి. ఇందాకే చెప్పినట్టు ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా ఇదే జరిగింది. గతంలో అనేక అంశాలకు సంబంధించి అవినీతి అవకతవకలు జరిగాయి. ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చిందంటే 100% నిధులు ఒకేసారి చెల్లించింది. దానికి కొంచెం సమయం ఉంటుంది. ఏంటి సమయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో 25% చెల్లిస్తారు. పని పూర్తయిన తర్వాత 25-30% చెల్లిస్తారు. తర్వాత కొంతకాలానికి కొంత చెల్లిస్తారు. ఆ టైం పీరియడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్టర్ రోడ్ వేసాడంటే 4 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు ఆ కాంట్రాక్టర్ దే బాధ్యత. 100% నిధులు ఒకసారి ఎవరు, అది దెబ్బదప్పాలుగా పనిని బట్టి పర్సంటేజ్ని బట్టి ఇచ్చే వ్యవహారం అది. సో అలాంటి ఉంటది. కానీ ఇక్కడ డాష్ బోర్డు తయారవ్వలేదు. కానీ పివి సునీల్ మరి తన పూర్తి నిధులను అప్పచెప్పేశాడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ లో కూడా విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే అడిషనల్ ఎస్పీగా నాడు ఏదైతే కేసుకు సంబంధించి ఇన్ఛార్జ్ గా ఉన్నారో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, సుప్రీంకోర్టు హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడం, ఇవన్నీ మనం చూసిన వ్యవహారాలే. ఇప్పుడు తదుపరి విచారణలో జగన్మోహన్ రెడ్డి, పివి సునీల్ ఆల్రెడీ ఇరుక్కుంటారనేది ఇప్పుడు జోరుగా సాగుతున్నటువంటి ప్రచారం. ఆ కేసు కంటే ముందే పివి సునీల్ దీన్ని గతంలో అసలు తులసిబాబు ఎవరయ్యా అంటే పివి సునీల్ రైట్ హ్యాండ్. ఆ రఘురామకృష్ణరాజు గుండెల మీద కూర్చుని బాధాడు అని రఘురామకృష్ణరాజు ఎవరైతే ఒక పేరు చెప్పాడో ఆ పేరే ఈ తులసిబాబు. తులసిబాబుకి మరి సిఐడి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే మనకి తెలియదు. కానీ ఆ సిఐడి సునీల్ కి ఒక చారిటీ సంస్థ లాంటివి ఉన్నాయి. ఏమ్స్ అని చెప్పి, ఆల్ ఇండియా మిషన్ అని చెప్పి, అంబేద్కర్ మిషన్ అని చెప్పి మొత్తానికి ఉన్నాయి. వాటిని దగ్గరుండి చూసుకునే వ్యక్తే ఈ తులసిబాబు. కాబట్టి తులసిబాబుకు ఒక బకెట్ దోచిపెట్టడంతో పాటు రఘురామకృష్ణరాజులో కూడా ఆ తులసిబాబు ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉంది అంటే అందుకే ఉందనేది ప్రధానంగా సాగుతున్నటువంటి చర్చ. ఏది ఏమైనా మొత్తంగా మాజీ సిఐడి చీఫ్ సునీల్ మెడకైతే ఉచ్చు బలంగా బీసుకోబోతుంది. ఇప్పటికే ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ఒక విచారణ కమిటీని కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక విచారణ కమిటీని వేయడానికి రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన అధికారులు ఒక పక్క కక్షపూరితంగా వ్యవహరించడమే కాకుండా మరో పక్క అవినీతి అక్రమాల్లో ఆరితేరారు అనేది ఇప్పుడు పివి సునీల్ వ్యవహారాన్ని బట్టి చాలా స్పష్టంగా ఉంది.